48వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకుందామండి. కీర్తనల గ్రంథం 48వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకుందాం. మన దేవుని పట్టణమందు ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును బహు కీర్తనీయుడునై ఉన్నాడు. దాని నగరులలో దేవుడు ఆశ్రయముగా ప్రత్యక్షమగుచున్నాడు. రాజులు కూడిని వారు ఏకంగా కూడి వచ్చిరి. వారు దాన్ని చూచిన వెంటనే ఆశ్చర్యపడి భ్రమపడి త్వరగా వెళ్ళిపోయింది. తూర్పు గాలిని లేపి తర్షీషు ఓడలను నీవు పగలగొట్టుచున్నావు. సైన్యములకు అధిపతి యెహోవా పట్టణమునందు మన దేవుని పట్టణమునందు దేవుడు నిత్యము దాన్ని స్థిరపరచును. దేవా, మేము నీ ఆలయమునందు నీ కృపను ధ్యానించుతిమి. దేవా, నీ నామము ఎంత గొప్పదో, నీ కీర్తియు భూదిగంతముల వరకు అంత గొప్పది. నీ కుడి చెయ్యి నీతితో నిండి ఉన్నది. నీ న్యాయ విధులను బట్టి సియోను పర్వతము సంతోషించునుగాక, యూదా కుమార్తెలు ఆనందించుదురుగాక. ముందు రాబో తరములకు దాని వివరము మీరు చెప్పినట్లు సియోను చుట్టూ తిరుగుచు దాని చుట్టూ సంచరించుడి. దాని బురుజులను లెక్కించుడి, దాని ప్రాకారములను నిదానించి చూడుడి, దాని నగరులలో సంచరించి వాటిని చూడుడి. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు. మరణము వరకు ఆయన మనలను నడిపించును. ఆమేన్. దేవుడి వాక్యమును మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించి ఫలభరితము చేయును గాక. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. కూర్చుందాం. దేవునికి మహిమ కలుగును గాక. గడిచిన పునరుద్ధాన దినం నుండి ఈ పునరుద్ధాన దినం వరకు దేవుడు మనలను సజీవ లెక్కలో లెక్కించి కాపాడి, ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ, ఎన్ని ఆరోగ్య పరిస్థితులు ఉన్నప్పటికీ, ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ ఆయన కరుణ కలిగిన హస్తం, ఆ గాయపడిన హస్తం మనలను స్వస్థపరిచి ఈ పునరుద్ధాన ఆదివారంలో సంఘంగా మనం కూడుకోవడానికి దేవుడిచ్చిన కృపను బట్టి రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా, 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 దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఈ 48వ కీర్తన కోరహు కుమారులు వ్రాసిన కీర్తన. ఈ కోరహు కుమారులు ఎవరు అనేది మనం చాలా సార్లు కోరహు కుమారుల గురించి మనం ధ్యానించుకున్నాం. అయితే ఈ 48వ కీర్తన ఏ సందర్భంలో రాశారు అనేది చూసుకుని ఆ తరువాత మనం ముందుకెళ్దామండి. సన్హరీబు రాజు, అష్షూరు రాజు అయిన సన్హరీబు యూదా దేశము మీదికి దండెత్తి వచ్చినప్పుడు, అప్పుడు రాజుగా హిజ్కియా గారు ఉన్నారు, ప్రవక్తగా యెషయి గారు ఉన్నారు. యెషయా వారందరూ ఉన్నప్పుడు, దేశము సుభిక్షంగా బ్రతుకుతున్నప్పుడు, దేవుని ఆలయంలో లేకపోతే దేవుని సన్నిధిలో దేవుని ప్రజలు ఆనందిస్తున్నప్పుడు, చీకటి మాటున శత్రువు దేవుని రాజ్యము మీద, దేవుని సన్నిధి మీద, దేవుని ప్రజల మీద పగబట్టి దాడి చేయటానికి వచ్చినప్పుడు దేవుడు ఏ విధంగా దేవుని పట్టణాన్ని కాపాడుకున్నాడు. ఒకటో వచ్చి చదువుదామండి. మన దేవుని పట్టణము ఆయన పరిశుద్ధ పర్వతము, యెహోవా గొప్పవాడు బహు కీర్తనీయుడు. దేవుని పట్టణాన్ని దేవుడు కాపాడుకుంటాడు. ఆమేన్. దేవుడున్న పట్టణాన్ని దేవుడు కాపాడుకుంటాడు. ఆయన గొప్పవాడు, ఆయన కీర్తనీయుడైన దేవుడు. అయితే సన్హరీబు రాజు అనుకున్నాడు, అక్కడున్న ప్రజలు ఎంతమంది, నాకున్న సైన్యం ఎంతమంది, నేను ఊరికినే పొగోడి పొట్లాన్ని మడతపెట్టినట్టుగా మడతపెట్టేస్తానని, వాళ్ళు నన్ను గెలవడం అనేది అసాధ్యము. శత్రువుడు అనుకుంటున్నాడు. అపవాది కూడా మనల్ని చూసి ఏమనుకుంటాడంటే, నా బలం ఎక్కడా, నేనెక్కడా, వీళ్ళెక్కడా, నా ముందు వీళ్ళందరూ ఊదేస్తాను అని అనుకుంటాడు. కానీ మనమైతే ఓడించేస్తాడు. కానీ మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. మనం ఆయన నివాస స్థలము. నిన్న కూడా మనం చదువుకున్నాం 2 కొరింథీ పత్రిక
1 కొరింథీ పత్రిక 16వ అధ్యాయం మనం చదువుకున్నాం. నేను వారి మధ్యన నివసింతును, నేను వారికి దేవుడనై ఉందును. ఆయన మన మధ్యన నివసిస్తున్నాడు, మనకు దేవుడై ఉంటాడు, మనం ఆయనకు ఆలయమై ఉంటాం, ఆయన మనకు తండ్రిగా ఉంటాడు, మనము కుమారులము కుమార్తెలుగా ఉంటాం. పేరుకు మాత్రము మన ముందున్నది మాత్రము మనకు సహాయము కేడము యేసుక్రీస్తు ప్రభువే. గెలిచేద్దాం అనుకున్నాడు, కానీ ఈ యెరూషలేము పట్టణాన్ని, ఈ దేవుని పట్టణాన్ని, ఈ సియోను పర్వతాన్ని శత్రువులు గెలవటం అనేది అసాధ్యం. అటు ఉత్తర దిక్కులు గాని, తూర్పు దిక్కులు గాని, పడమర దిక్కులు గాని లోయలుంటాయి. ఆ లోయల్లో పడి ఆ పర్వతం మీదకి ఎక్కాలి అని అంటే అది నిటారుగా ఉంటుంది. ఇంచుమించు 90 degrees లో ఉంటుంది ఆ పర్వతం. ఎక్కే లోపల మళ్ళీ కిందకి పడిపోతాడు, మళ్ళీ ఎక్కే లోపల కిందకి పడిపోతా ఉంటాడు. ఎక్కే ప్రసక్తి ఉండదు. ఒకే ఒక వైపు నుంచి ఎక్కాలి, అది దక్షిణపు వైపు. ఇక ఉత్తరం వైపు నుంచి ఎక్కుదామనుకుందేమో అది దేవుని సభా పర్వతం. ఉత్తర దిక్కు అనేది దేవుని దిక్కు. ముందుకెళ్ళినప్పుడు చెప్తానండి. ఇక అట్ని చెల్లే ప్రసక్తి లేదు. కాబట్టి దేవుని పర్వతము మీదకి సైనికులు గాని, సైన్యం గాని, లేకపోతే శత్రువులు గాని వెళ్ళటం అనేది అసాధ్యం. అషూరు రాజు అనుకున్నంత తేలికైతే కాదు. ఒకవేళ రోమా పట్టణాన్ని, ఏథెన్స్ పట్టణాన్ని మనం కైవసం చేసుకున్నట్లుగా యెరూషలేము పట్టణాన్ని కూడా కైవసం చేసుకుంటామంటే అయ్యే పని కాదు. మరి ఇప్పుడు మీరు నన్ను ఒక ప్రశ్న అడగాలి, మరి యెరూషలేము పట్టణాన్ని అటు బబులోను రాజు వచ్చి పట్టుకెళ్ళిపోయాడు కదా పాస్టర్ గారు అని అంటే, దేవుని నీడలో ఉన్నంత వరకు, దేవుని ఆధీనంలో ఉన్నంత వరకు, దేవుని భయభక్తుల్లో ఉన్నంత వరకు, దేవుని రెక్కల చాటున ఉన్నంత వరకు దేవుని పట్టణానికి డోకాలే. ఎప్పుడైతే దేవుని ఆ సరిహద్దుల నుండి మనం బయటకు వస్తామో, దేవుని సమాధానం నుండి బయటకు వస్తామో, దేవుని అధికారం నుండి బయటకు వస్తామో, దేవునికి అవిధేయత చూపిస్తామో, గెద్ద కోడిపిల్లని ఎత్తుకెళ్ళిపోయినట్టుగా మనల్ని ఎత్తుకెళ్ళిపోతాడు అపవాది. మనం ఎంతసేపు దేవుని కౌగిలిలో ఉండాలి, దేవుని రెక్కల చాటున ఉండాలి. 91వ కీర్తన అదే కదా, మహోన్నతుని చాటున నివసించువాడు సర్వశక్తిని నీడను విశ్రమిస్తాడు. నువ్వు అక్కడ విశ్రమించరబ్బా అంటే, నేను విశ్రమించడం కొద్దిగా అలా చిక్కారికి వెళ్ళొస్తాను అన్నావు అనుకో, ఆడికి చికెన్ బిర్యానీ అయిపోతాం, ఆ చికెన్ బిర్యానీ అయిపోతావు. యెహెజ్కేల్ లో కూడా యెహెజ్కేల్ కి దేవుడు ఒక దర్శనం ఇచ్చాడు. బబులోను రాజు ఈ యూదా మీదకి యుద్ధానికి రావటానికి 100 సంవత్సరాల ముందే యెహెజ్కేల్ కి ఒక దర్శనం ఇచ్చాడు. ఏమిటా దర్శనం? దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క మహిమ సొలొమోను గారు కట్టిన దేవాలయంలో, ఆ అతి పరిశుద్ధ స్థలంలో, ఆ కరుణాపీఠం మీద ఉన్నది. ఎప్పుడైతే దర్శనంలో యెహెజ్కేల్ గారు చూస్తున్నారో, ఆ సన్నిధి, ఆ మహిమ ఆ కరుణాపీఠం మీద నుంచి పైకొచ్చి, అతి పరిశుద్ధ స్థలం పైకొచ్చి కొంతసేపు అలా ఉంది, కొంతసేపు ఒక పూట. తర్వాత అక్కడి నుంచి ఆ ప్రత్యక్ష గుడారపు ప్రాంగణంలో తిరిగింది. ఎందుకంటే ఎప్పటికైనా మహిమ వెళ్ళిపోతుందని ప్రధాన యాజకులు గాని విశ్వాసులు గాని, లేకపోతే ఆ చుట్టుపక్కలే ఉండేవారు. ప్రత్యక్ష గుడారం చుట్టుపక్కలే 12 గోత్రాల వారు ఉండేవారు. వారిలో ఎవరో ఒకరు చూసి పశ్చాత్తాపడి ప్రభువా అని దేవుని దగ్గరికి వచ్చి ప్రాధేయపడతారేమోనని దేవుని యొక్క ఎదురు చూపు. కానీ ఒక్కరు రాలేదు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడు. దేవుని మహిమ మనల్ని విడిచి వెళ్ళిపోతున్నప్పుడు మనకు అర్థమైపోద్ది, ప్రభావము పోయెను ఈ కాబోదు. ప్రభావం మనల్ని విడిచి వెళ్ళిపోతున్నప్పుడు, మన బలం పోతున్నప్పుడు మనకి తెలియదా అండి? ఇప్పుడు చాలా మందికి జ్వరాలతో ఎఫెక్ట్ అయ్యి తగ్గి ఇక్కడికి వచ్చి కూర్చున్నారు. జ్వరం తగ్గింది కానీ నీరసం పోలేదు. ఎవరు మన ఇద్దరు మాట్లాడుతున్న బలం రావట్లేదండి, నీరసం పోవట్లేదు అంటే బలం పోయిందన్న సంగతి మాకు అర్థమవుతుంది కదా. అలా బలం పోయిందన్నట్టుగా ప్రభావం పోయిందన్న సంగతి కూడా మనకు అర్థమవుద్ది. నీలో ప్రభావము తగ్గుతుంది అనుకున్నప్పుడు నువ్వేం చెయ్యాలంటే, నువ్వు దేవుని పాదాల మీద పడిపోవాలి. ప్రభువా తప్పు అయిపోయింది నాయనా, క్షమించు ప్రభువా, ఆజ్ఞాతిక్రమం చేశాను తండ్రి, ప్రార్థన చే. పాపం అంటే ఏదో వ్యభిచారము, విగ్రహారాధన, వేషధారణ ఇవన్నీ కాదండి. ఆజ్ఞాతిక్రమం పాపం. తర్వాత నువ్వు ప్రార్థన చేయకపోవటం పాపం, చూపించటం పాపం, నువ్వు ఉండవలసిన విధిగా ఉండకపోవటం పాపం, ఓ మాట ఎక్కువ ఓ మాట తక్కువ మాట్లాడటం పాపం. ఇవన్నీ పాపాలే.
మనమేమనుకుంటాం, పాపం దొంగతనం చేస్తే అమ్మో పాపం చేశాను, వ్యభిచారం చేస్తే పాపం చేసి అవన్నీ అవి పీజీలు, అవన్నీ డిగ్రీలు, చిన్న చిన్న పాపాలు ఉన్నాయి చాలా. ఆ పాపం చేసినప్పుడు నీలో ప్రభావం తగ్గిపోతా ఉంటది. తగ్గిపోయినప్పుడు ఏమవ్వాలి? ఇప్పుడు మనందరికీ మొబైల్ ఉన్నాయండి, ఛార్జింగ్ తగ్గిపోతా ఉంది. తగ్గిపోతే ఏం చేస్తాం మనం? ఛార్జింగ్ వైర్ పెట్టుకుని మాట్లాడకూడదని తెలిసినా ఆ పని చేస్తుంటాం. అది చెవి దగ్గర పగిలిపోయింది అనుకో, అయినా కానీ మళ్ళా ఇంట్లో కూడా ఎవడో ఒకడు మళ్ళా పెట్టుకుని తప్పదమ్మా, మరి ఏం చేస్తాం? ఉద్యోగం అలాంటిది అంటాం, ఉద్యోగం మీద దోసేస్తాం. చేసేది ఉద్యోగము, మాట్లాడేది రకరకాలు. ఏమండి? కానీ ప్రభావం పోతుందంటే మాత్రం, మహిమ పోతుందంటే మాత్రం భయపడే వాళ్ళు ఎవరు లేరు. అందుకనే యెరూషలేము పట్టణాన్ని అసలు శత్రువు అన్నవాడు యెరూషలేము పట్టణాన్ని కైవసం చేసుకోవడం అనేది అసాధ్యం. ఎందుకంటే ఉత్తర దిక్కున దేవుడే ఉన్నాడు, అసలు జరిగే పని కాదు. మరెందుకు శత్రువు దోచుకున్నాడంటే మన స్వయంకృతాపరాధమే. ఏమండి? ఆ మహిమ ఆ ప్రాంగణంలో కొంతకాలం తిరిగింది, అక్కడ కొంచెంసేపు తిరిగింది, ఒక్కడ రాల. మళ్ళీ అక్కడి నుంచి అది తూర్పు వైపు వెళ్ళిపోయింది. తూర్పు వైపు వెళ్ళి అక్కడ కొంతసేపు ఉంది దేవుని మహిమ. ఇక ఎవరు రాకపోయేసరికి మరలా దేవుని సన్నిధికి వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం చెప్పాల్సిన విషయం కాదు, కానీ మనకు పాఠం నేర్చుకోవడం కోసం మనం కూడా మహిమ వెళ్ళిపోతా ఉంటే పట్టించుకోలేదు అనుకో. దేవుని మహిమ లేకపోతే నిన్ను నన్ను ఎవడు రక్షించేవాడు లేడు. దేవుడు మన పక్షమున ఉండగా మనకు దేవుడే పక్షాలు లేదంటే అందరూ విరోధులే. ఆ సందర్భంలో రాసిన కీర్తన ఈ 48వ కీర్తన 1వ వచనం చదువుదాం. మన దేవుని పట్టణమందు, ఆయన పరిశుద్ధ పర్వతమందు గొప్పవాడును బహు కీర్తనీయుడునై ఉన్నాడు. మన దేవుని పట్టణం యెహోవా పర్వతం. దాని పేరేంటో ఎవరికన్నా ఏమన్నా తెలుసా అండి? ఏది దేవుని పర్వతం? సియోను పర్వతం అని చెప్పకండి, మోరియా పర్వతం, సియోను పర్వతం దేవుని పట్టణం. అది ఒకప్పుడు యెబూసీనీయులు ఉండేవారు అక్కడ. యెబూసీనీయులను జయించుట చాలా కష్టం, కానీ బలిచ్చింది మోరియా పర్వతం. ఆదికాండం 22వ అధ్యాయం. అక్కడి నుంచి అది దేవుని పర్వతం అయింది. ఎందుకంటే ఆయన అక్కడికి వెళ్ళిన తర్వాత మ్రొక్కి ఆరాధించడం మొదలు పెట్టిన దగ్గర నుంచి అది దేవుని పర్వతం అయింది. యెహోవా గొప్పవాడును బహు కీర్తనీయుడునై ఉన్నాడు. ఇప్పుడు దేవుని పట్టణం, దేవుని పరిశుద్ధ పర్వతం, దేవుని పర్వతం. ఒకవేళ ఇజ్రాయేల్ దేశంలో అది మోరియా పర్వతం, సియోను పర్వతం, దేవుని పట్టణం. ఇక్కడ వరకు చూసుకుంటే ఆధ్యాత్మికంగా మనమే దేవుని పర్వతం. నీలో నుండి ఆ స్తుతి గానములు పెళ్ళుబుకుతా ఉండాలి. ఏమని? యెహోవా గొప్పవాడు బహు కీర్తనీయుడునై ఉన్నాడు. కీర్తనీయుడంటే స్తుతి నొందదగిన వాడు అని. పాటల ద్వారా ఆయన ఆరాధించాలి, జిహ్వ ఫలం ఆయనకు మనం సమర్పించుకోవాలి అని అర్థం. 2వ వచనం చదువుదాం. ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతము రమ్యమైన ఎత్తుగల చోట ఉంచబడి సర్వభూమికి సంతోషకరముగా ఉన్నది. ఉత్తర దిక్కును ఏమంటారు అని అంటే దేవుని యొక్క ఇల్లు అని అంటారు. దేవుని యొక్క ఇల్లు. ఇప్పుడు మనకు ఉత్తర దిక్కు ఎక్కడ? నేను ఇక్కడ నిలబడ్డాను. నాకు ఉత్తర దిక్కు ఏది? ఇది ఏమండి? ఇక్కడ ఏముంటుంది? నాకు ఈ హృదయం ఉంటుంది. ఈ హృదయం ఎవరి ఇల్లు అయిపోవాలి? దేవుని ఇల్లు అయిపోవాలి. దేవునికి స్తోత్రం. మా చిన్నప్పుడు ప్రసాదు హృదయము అని ఒక బుక్ ఉండేది, ఎవరికైనా తెలుసా? ప్రసాదు హృదయం, ఎల్లో కలర్ లో ఉండేది ప్రసాదు హృదయం. ఆ బుక్ కవర్ పేజ్. ఆ ప్రసాదు హృదయంలో పాములు, ముసళ్ళు, కప్పలు, కోతులు, రకరకాలన్నీ ఉండేవి. ఎప్పుడైతే సిలువ ఆ హృదయంలోనికి వచ్చిందో ఈ రకరకాలన్నీ వెళ్ళిపోయి సిలువుండి వెలుగుంటది. అది దాని అర్థం. ఎప్పుడైతే ఈ హృదయంలో రకరకాలన్నీ ఉంటాయో నువ్వు కోతిలాగా అవుతుంటావు.
ఒక్కోసారి పాములాగా కాటేసేస్తుంటాం, ఏమంటే ఒక్కోసారి కప్పలాగా బెకబెకమంటాం, అవన్నీ ఉంటాయి. ఒక్కోసారి నక్క కోణం చూపిస్తాం, నక్క అంటే జిత్తులు మారి ఎదురుకుండా ఓకే, వెనక గోతులు. నక్క. కుక్క ఉంటది, కుక్క ఏం చేస్తుంది, మురుగుతా ఉంటది. మనం ఎదురు తిరిగేమనుకు ఏం చేస్తుంది, తోకముడి సరిపోద్ది. అన్నీ ఉంటాయి దీంట్లో. ఇవన్నీ ఉన్నప్పుడు ఆ గుణాలు మన మొహంలో ఉంటాయి. ఎందుకంటే వాక్యం కూడా చెప్తుంది, హృదయం దేనితో నిండి ఉండునో నోరు అదే మాట్లాడుతుంది. ఇప్పుడు కుక్కతో నిండింది అనుకో, కుక్క మురుగులే వస్తాయి. మైండ్. ఎప్పుడైతే సిలువ ఈ హృదయంలోనికి వచ్చిందో, యేసు ప్రభు ఈ హృదయంలోనికి వచ్చాడో, కుక్క పోయే, పాము పోయే, కప్ప పోయే, కోతి, నక్క అన్ని పోయి సిలువ వచ్చేసింది. మనం చెప్పుకున్నాం, కాన్స్టెంట్ చక్రవర్తికి దేవుడు సిలువను చూపించాడు. దేని కొరకు? విజయ సంకేతంగా. విజయం లోపలికి వచ్చిందనుకోండి, నీవు విజయశీలుడైన యేసుతో నింపబడతావు. నీ మాటలు కూడా విజయశీలుడైన దేవుని మాటలు వచ్చేస్తూ ఉంటాయి. ప్రేమ కలిగిన యేసయ్య మాటలు వస్తుంటాయి, దయ కలిగిన యేసయ్య మాటలు వస్తుంటాయి, సంతోషంతో కూడిన మాటలు వస్తాయి, సమాధానంతో కూడిన మాటలు వస్తాయి. ఇక ఆత్మ ఫలముల గుణాలన్నీ మనలో ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది ఉత్తర దిక్కు. ఇప్పుడు గ్రీకులు కూడా ఏమంటారంటే, గ్రీకుల దేవత పేరు ఒలింపిక. ఆవిడికి కూడా ఎక్కడుందట దేవాలయము? ఆ దేశంలో ఉత్తర దిక్కునే. అశ్వరీల దేవత ఉంది. అశ్వరీలు ఈ సన్హరీబు పూజించేవాడు దేవత. ఏం పేరు ఆవిడ పేరు? దాగోను దేవాలయము కూడా అశ్షూరు దేశంలో ఉత్తర వైపునే ఉంది. ప్రతి ఒక్కరు ఎక్కడి నుంచి కాపీ కొడతారో తెలుసా? దీని నుంచే. పైగా ఏమని చెప్తున్నారంటే, ఈ మధ్య ఎక్కువగా చెప్తుంది బైబుల్ అట వాళ్ళ నుంచి మనం కాపీ చేసుకున్నామంట. అంత కర్మేం పట్టింది మనకి? మన దేవుడు ఆది అంతము లేని దేవుడు, భూమి ఆకాశములను సృజించిన దేవుడు, శూన్యములో సమస్తమును చేసిన దేవుడు. ఏమండి? ఆయన ఉన్న దేవుడు, అనుదేవుడు. ఆయన కాపీ కొట్టడం ఏంటి? మనం చేసిందే ఆయన, కాపీ కొట్టాల్సిన అవసరం ఏముందండి? కాకపోతే చిన్న మెదడు చితికిపోయిన వాళ్ళు. అమ్మ ఒక మాట చెప్తున్నాను, మనము ఒకవేళ సత్యం మనకి పూర్తి స్థాయిలో తెలిసి డిగ్రీ సంపాదించిన ఎదుటివాడు ఎవడైనా ఒకవేళ మూర్ఖముగా మాట్లాడిన ఎడల మనం వాదన పెట్టుకొన రాదు. ఆమేన్. పందుల ముందు ముత్యములు వేయకూడదు. పందుల ముందు ముత్యాలు వేసామనుకో, వజ్రాలు వేసామనుకో, బండికి ముత్యం దొరుకుతుందా? తొక్కేస్తుంది. దాన్ని తొక్కేసి బుర్ర మొత్తం తీసుకుని దాని మీద వేసేసి 2 కాళ్ళు పైకెత్తా లేలి అని చెప్తుంది. ఏమండి? పందుల ముందు ముత్యాలు వేయరాదు. మరి ఎందుకు వేస్తున్నారు? మరి ఆడకి అర్థం అవ్వాలి. ఎందుకు డిస్కషన్ పెట్టుకుంటున్నారు? మరి దానికి ఛానళ్ళు, దానికి రకరకాల పరిస్థితులు ఎందుకు వచ్చింది? తలకాయ నొప్పి. అసలు ఎందుకు వాదించాలి? రాజుగారి పెద్దావిడ మంచిదంటే చిన్నావిడ అంతే కదా. నువ్వు రాజుగారి పెద్దావిడ మంచితనం గురించి చెప్పుకో, వాళ్ళు గురించుకుని భాగించుకుంటాడు. మన దేవుడు ఉత్తర దిక్కున మహారాజు. ఎవరండి? అక్కడ రాసి ఉన్న మాట చూద్దాం ఒకసారి. ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన మహారాజు మన దేవుడు. అప్పుడు దాకా సన్హరీబ్ ఏమనుకున్నాడంటే, నేను ఆళ్ళ జయించేశాను, ఏళ్ళ జయించేశాను, ఆళ్ళ జయించేశాను, మీ దేవుడు పేరు చెప్పుకుని ఆ హిజ్కియా, యెషయా మిమ్మల్ని మోసం చేస్తున్నారు అని చాకలి రేవు దగ్గర రబ్షాకే రకరకాల మాటలు మాట్లాడాడు. హిజ్కియాని దూషించలేదు, యెషయాని దూషించలేదు. ఎవరిని దూషించాడు? డైరెక్ట్ గా దేవుడినే దూషించాడు. ఎందుకని? ఆ దేవుడి కంటే మహారాజు నేను అనుకున్న గర్వము ఈ సన్హరీబు రాజుది. కానీ రాజులకు రారాజు, ప్రభువులకు ప్రభువు, దేవాది దేవుడు యేసుక్రీస్తు ప్రభువు, ఆయనే మహారాజు. ఆయన సజీవుడైన దేవుడు. ఆయన మరణపు ముళ్ళు విరిచి మరణమును చావబట్టి తిరిగి లేచిన వాడు సజీవుడు యేసుక్రీస్తు ప్రభు. దేవునికి స్తోత్రం. నువ్వు ఎంత మహారాజు అయినా, ఎన్ని కిరీటాలు పెట్టుకున్నా మరణాన్ని మాత్రం జయించలేం కదా. అందరూ చచ్చిపోయారు కదా. చిన్న దోమ కాటుకి ఎవరు చనిపోయారు? అలెగ్జాండర్ గారు చనిపోయాడు. అలెగ్జాండర్ చిన్న దోమ, గ్రేటే అలెగ్జాండర్ మరణాన్ని జయించలేకపోయాడు. పైగా సమాధికి వెళ్తున్నప్పుడు ఆ సమాధి పెట్టి చేతులు బయట పెట్టాడట. ఈ చేతుల వల్ల ఏం జరగదని తెలుసుకోవాలని. ఎన్ని చెప్తే ప్రయోజనం ఉంది? చచ్చిన తర్వాత బ్రతుకున్న వాడి మాట వినాలి. దేవునికి స్తోత్రం. ఇదిగోరా నేను చావును చంపి సజీవుడైన దేవుడను దేవునికి స్తోత్రం. ఎలా నేను నీ మధ్య ఉన్నానో మరలా అలాగా తిరిగి రాబోతున్న వాడిని. హల్లెలూయా. ఆ దేవుణ్ణి పూజిస్తున్నాం మనం. పోయిన శుక్రవారం మస్తాన్ బీచ్ చెల్లెమ్మ చదివింది యెషయా గ్రంథము
12వ అధ్యాయము ఎన్నో వచనం 2వ వచనం యెహోవా యెహోవాయే ఆయనేనండి. ఆ దేవుడు మన దేవుడు, అంతేనా? ఆ దేవుడు మా దేవుడు మమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మనల్ని ఆశీర్వదించిన తర్వాత ఇంకోటికి ఆశీర్వాదం. పిల్లలకి అన్నం పెట్టిన తర్వాతే కదా పక్కింటి వాళ్ళకి క్యారేజీ పంపుతాం. అవునండి. శ్రేష్టమైన జాయింట్లన్నీ మనకి కొద్దిగా అటు ఇటు చెదిరిపోయిన జాయింట్లన్నీ పక్కోవాలి. దేవుడు కూడా అంతే కదా. శ్రేయస్కరమైన ఆశీర్వాదములు, శ్రేష్టమైన ఆశీర్వాదములు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. మనకు చప్పట్లు కొట్టండి ఒకసారి. చప్పట్లు కొట్టండి. ఎందుకు కొట్టమన్నా ఎవరికైనా అర్థమైందా? దేనికి కొట్టమన్నా? కాదు, నాగమణి గారి కోసం. రాత్రి కోరిక ఆవిడ మాట్లాడిన మాట ఏంటంటే, నాకు విపరీతమైన జ్వరంగా ఉంది, నిలబడితే కొడు తిరిగిపోతున్నాయి, మీరు ప్రార్థన చేయండి. ఏంటి ప్రార్థన పాయింట్ అంటే, జ్వరం తగ్గాలని కాదు, చర్చికి రావాలని. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసిన వారు ఎవరో తెలుసా? ఎవరమ్మా ప్రార్థన చేసింది? మస్తు అనిపించలేమ్మా. అన్నా గ్రూప్ లో ముగ్గురే చేశారు, ఏకీభవించారు. దేవునికి స్తోత్రం. ఇది పాట బాగుంది. అందరూ చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి చెల్లెమ్మని ఇక్కడ తీసుకొచ్చిన విధానాన్ని బట్టి సమస్త మనకి మహిమ ఘనత యేసయ్యకే చెల్లునుగాక. 3వ వచనం. రమ్యమైన ఎత్తుగల చోట ఉంచబడి సర్వభూమికి సంతోషకరముగా ఉన్నది. మనం సర్వభూమికి ఎలా ఉండాలండి? సంతోషకరంగా ఉండాలి. కాని నగరులలో దేవుడు ఆశ్రయముగా. మనం సర్వభూమికి ఎలా ఉండాలి? సంతోషకరంగా ఉండాలి. అసలు నీలోనే సంతోషం లేకపోతే నువ్వు సంతోషంగా ఎలా ఉంటావు? మాట్లాడితే ఆరోగ్యం బాగోట్లేదు, నీరసం వచ్చేస్తుంది, అలాగే అయిపోతుంది, రకరకాలుగా అయిపోతుంది. పిల్లలు ఏమైపోతారో, మనవరాళ్ళు ఏమైపోతారు, మనవాళ్ళు ఏమైపోతారు, వాళ్ళు ఏమైపోతారు, వీళ్ళు ఏమైపోతారు. ఇదే ఆయన ఏమంటాడంటే, ప్రయాసపడి భారం మోసుకొంచున్న వాళ్ళారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. నేను ఒక ఆయన అంటాడు, బైబుల్లో ఒకదానికి ఒకటి వ్యతిరేకంగా ఎందుకు రాసి ఉన్నాయి పాస్టర్ గారు? ఒక దగ్గరేమో ప్రయాసపడి భారం మోసుకొంచున్న వాళ్ళారా నా దగ్గరికి రండి అని ఉంది, బాగానే ఉంది. ఇంకో దగ్గరేమో నేను తల్లికి, కోడలకు, ఆ తర్వాత అత్తకు, అల్లుడికి గొడవ పెట్టడానికి వచ్చాను, వారి మధ్యన కత్తి వేయటానికి వచ్చానని ఉంది. అది ఎందుకండి అని అంటే, బైబుల్ జాగ్రత్తగా చదవరా అబ్బాయి, ప్రశ్నలు అడగటం. జనానికి ఈ మధ్యన ఏమైపోయిందంటే, బైబుల్ చదవటం మానేసి షార్ట్ కట్ లో తెలిసేసుకుందామని ప్రశ్నలు వేయటం మొదలెట్టారు. ఆ సందర్భం వేరు, ఈ సందర్భం వేరు. ఏమండి, ఇవాళ బిర్యానీలో చికెన్ కర్రీ వండారు, రేపు బెండకాయ పులుసు వండారు. ఎందుకు బెండకాయ పులుసు వండారు? నిన్న వైట్ రైస్ లో చికెన్ కర్రీ వండారు, ఇప్పుడు వండాలి. రోజంతా చికెన్ కర్రీ వండాలంటే బాత్రూమ్ బెడ్రూమ్ అయిపోద్ది. అవునా కదా? బెండకాయ తిన్నప్పుడు బెండకాయ తినాలి, దొండకాయ తిన్నప్పుడు దొండకాయ తినాలి. శాలికాకి ప్రయోజనం చక్కగా ఏం అర్థం కాదు, అలా చూస్తుంది. మనసులాయు అంటే ఇక్కడ మనయాలి. ఓకే, దేవుని స్తోత్రం. 3వ వచనం చదువుదాం. దాని నగరులలో దేవుడు ఆశ్రయముగా ప్రత్యక్షమగుచున్నాడు. రాజులు కూడిరి, వారు ఏకముగా దాని నగరులలో దేవుడు ఆశ్రయముగా ప్రత్యక్షమగుచున్నాడు. అమ్మ, ఈ 48వ కీర్తన అంతా దేవుని పట్టణం అన్నా, పరిశుద్ధ పర్వతం అన్నా, మహారాజు పట్టణం అన్నా, నగరులన్నా మనమే. ఇప్పుడు ఇక్కడ ఏముంది? 3వ వచనంలో దాని నగరులలో దేవుడు అంటే మనలో ఆశ్రయం ఎవరు? దేవుడే, యేసయ్యే. ఆమేన్. నీకు ఆశ్రయం దేవుడే, నీకు ఆశ్రయం దేవుడే. ఆ దేవుడు, ఆ తండ్రి ఆలోచన నీకు రాకముందే సమస్తాన్ని సమకూర్చేస్తుంటాడు. యెహోవా ఈరే. ఆమేన్. ఒకవేళ నువ్వు నోరు తెరిచి అడిగినా, ఇప్పుడు తిమోతి ఉన్నాడు, వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళి బుల్లెట్ కావాలన్నాడు. ఏం కావాలా? బుల్లెట్ అంటే కాల్చే బుల్లెట్ కాదు, దోనే బుల్లెట్. వాళ్ళ నాన్నగారు ఏమన్నారు? ఒకసారి కింద నుంచి పైదాకా చూశాడు, నీ ఏజ్ ఏంటి, నీ ఏజ్ ఏంట్రా, నీ బుల్లెట్ ఏంటి అంటాడు. కానీ ఆయనట్టు స్కూల్కి ఏ స్కూల్ వెళ్ళిన తర్వాత వీళ్ళ నాన్నగారు రోడ్డు మీదకి వచ్చి వెళ్ళే బుల్లెట్ అంతా చూస్తుంటాడు. అవునా కదా? ఎందుకని? ఏది నా కొడుక్కి బాగుంటుంది, ఇక్కడ మాత్రం నీ ఏజ్ ఏంటి, నీకు ఏజ్ ఏంటి అన్నాడు. కానీ రోడ్డు మీదకి వచ్చిన తర్వాత ఈయన బండితో ఉండటం మానేసి ఈయన దేనో దాని గుద్ద అయినా దాన్ని చూస్తుంటాడు. లేకపోతే బుల్లెట్ షోరూమ్ దగ్గరికి వెళ్ళి దాని మీద చెయ్యేసి, కొనే డబ్బులు లేవు జేబులు, ఏమనుకోకండి,
కొనే డబ్బులు లేవు, కానీ దాని మీద చింగేసి ఇంటి గడికలా ఉంటుందంటారు. ఇది నల్లగా ఉంది, ఆడు నల్లగా ఉన్నాడు, ఇది నల్లగా ఉంది, ఎలాగైతే బాగుంటుందేమో ఆలోచిస్తాడు. ఇదే పని, ఏదో ఫైన్ డే డబ్బులు వచ్చేస్తే టక్మని బుల్లెట్ తీసుకొచ్చి ఇంటి దగ్గర పెట్టేస్తాడు. ఈయన గారేమో తాతయ్య పడి వదిలిన తర్వాత నీరసంగా వస్తా ఉంటే ఎదురుకుండా బుల్లెట్, దాని మీద దుప్పటి కప్పుద్ది జీవ ఏం చేస్తుంది, దుప్పటి కప్పుద్ది. ఇప్పుడు నేను బండి వేసుకెళ్ళి అన్న దుప్పటి కప్పేనా అంటా ఉండదు. ముందు కప్పేస్తుంది, కప్పిన తర్వాత ఆయన రాగానే ఎండ తగ్గుతుంది చూసే కప్పేస్తున్నట్టు ఆలోచిస్తున్నారు. ఆమె చూపిస్తుంది. దేవునికి స్తోత్రం. అడిగిన వెంటనే నీ కోరిక తీరకపోవచ్చు కానీ తండ్రి మాత్రం ఆ పని మీదే చెప్పాలి ఆ పని మీదే. ఎప్పుడైతే నువ్వు ఆయన ఆశ్రయంగా చేసుకుంటావో ఆయన నీకు ప్రత్యక్షం అయిపోతాడు, నీకు సంతోష కారణంగా ఉంటాడు, దేశానికి సంతోష కారణానిగా చేస్తాడు. నువ్వు ప్రార్థన చేస్తా ఉంటే జబ్బులు తగ్గిపోతా ఉంటాయి, నువ్వు ప్రార్థన చేస్తా ఉంటే రోగాలు తగ్గిపోతా ఉంటాయి, నువ్వు ప్రార్థన చేస్తా ఉంటే మంచి జరుగుతూ ఉంటది. ఇదంతా దేవుడు నీకు ఇచ్చేస్తున్నప్పుడు వాళ్ళకి ఎలా ఉంటుందో తెలియదు, కానీ మనకి ఎలా ఉంటుంది. ఇప్పుడు సంతోషంగా చప్పట్లు కొట్టాం లేదా, నాగమణి చెల్లెమ్మ కోసం మనం అందరం ప్రార్థన చేసాం. పొద్దున్న వచ్చేసింది ఆవిడ, ఇప్పుడు దాకా నేను గేట్ అని చూస్తానే ఉన్నాను, నిజం చెప్తుంది. కానీ ఆయన ప్రార్థన ఆలకించాడా, తీసుకొచ్చాడా? దేవునికి స్తోత్రం. 4వ వచనం. రాజులు కూడిరి వచ్చిరి, వారు దాన్ని చూసిన వెంటనే ఆశ్చర్యపడి. ఒకసారి ఈ బ్యాక్ గ్రౌండ్ కి వెళ్దాం. సన్హరీబ్ వచ్చాడు, హిజ్కియా రాజు మీదకి వచ్చాడు. ఏమండి, యెషయా ప్రవక్త హిజ్కియా రాజు వెళ్ళి ఆ ఉత్తరాన్ని దేవుని ఆలయంలో పెట్టి ప్రార్థన చేస్తున్నారు. ఆఖరికి తుపాకీలు పట్టుకుని పహారా కాస్తున్న సైనికులు చచ్చిపోయారు, టెంట్లో ఉన్న సైనికులు చచ్చిపోయారు. వేగులు వారు వచ్చి బాబు అందరూ చచ్చిపోయారని చెప్పాడు. ఏమండి, ఇక్కడ 3వ వచనంలో చెప్పబడినట్లు దాని నగరులలో దేవుడు ఆశ్రయముగా ఉండి వారందరినీ చావగొట్టేసరికి వారికి కలవరం వచ్చేసింది. 4వ వచనంలో రాజులు కూడిరి, వారు ఏకముగా కూడి వచ్చిరి, వారు దాన్ని చూచిన వెంటనే. దేంట్రా ఇది, ఎవరో యుద్ధం చేయకుండా 185,000 మంది ఎలా చచ్చిపోయారేంటి ఏంటి అని అంటే, ఆ పట్టణంలో దేవుడు ఆశ్రయముగా ఉన్నాడు. చౌటో చాపట్లు కొట్టే దేవుడికి స్తోత్రం. నువ్వేం చెయ్యాల్సిన అవసరం లేదు, గడ్డం కింద చెయ్యెత్తుకుని ఎలా చెయ్యాలి ఏం చేయాలి అక్కర్లేదు, మంత్రులతో సమావేశం అక్కర్లేదు. నువ్వు చేయవలసింది ఏంటంటే యేసు రక్తం చేయమని గృహంలో తిరగడమే, నువ్వు ప్రార్థన చేయడమే. నా దేవుడు ఉన్నాడు, ఆయన చేస్తాడు. నా దేవుడు అమ్మా, ముందు నువ్వు సాక్ష్యం చెప్పే ముందు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, నువ్వు సాక్ష్యం చెప్పే ముందు నీకు నువ్వు సాక్ష్యం చెప్పుకోవాలి. ఆమేన్. నీకు నువ్వు సాక్ష్యం చెప్పుకోవాలి. మన దేవుడు ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు. సురేష్, అద్దం ముందు నిలబడి నీ దేవుడు ఉన్నాడు, నీకు ఆయన నీకు సహాయం చేస్తాడు. ఒకసారి చెప్పుకుని చూడు, నీకు ఎంత ధైర్యం వస్తుందో చూడు. ఆ తర్వాత అదే సాక్ష్యం బయటకు వచ్చి సంఘంలో చెప్తావు. దేవునికి మహిమ కలుగునుగా. నువ్వు సాక్ష్యం చెప్పుకుని దేవుడిని మహిమ పరుస్తా ఉంటే, దేవుడు నువ్వు గదిలో ఉన్నావు, ఈ హిజ్కియా యెషయా దేవాలయంలో ఉన్నాడు, దూత ఎక్కడున్నాడు? యుద్ధ భూమిలో ఉన్నాడు. ఆమేన్. నువ్వెక్కడ సాక్ష్యం చెప్పుకుని నువ్వు దేవుడిని స్తుతించుకుంటా ఉంటే ఆయన చెయ్యాల్సిన దగ్గర ఆయన చేస్తా ఉంటాడు. దేవునికి మహిమ. వాళ్ళకు కలవరము మిగులుతుంది. ఇక్కడ ఉంది కదా, వెళ్ళిపోయింది. తర్వాత వారంతట ఉండగా ప్రసవించు స్త్రీ వేదనయు వారిని పట్టెను. ఎవరండి వాళ్ళు? ఏమనుకున్నారు? హిజ్కియా రాజుని చిటికేసి ఓడించేద్దాం అనుకుని వచ్చారు వీళ్ళు. వాళ్ళది 185,000 సైన్యము, హిజ్కియాది 3,000 సైన్యం. ఎక్కడ 185,000, ఎక్కడ 3? గోపి అర్థమవుతుందా? ఒక్కొక్కడు ఫుట్బాల్ ఆడినట్టు ఆడెళ్ళిపోతారు ఈ 3,000 సైన్యాన్ని. కానీ దేవుడు వారికి ఏం చేశాడంట? ప్రసవించే స్త్రీ వేదన. ఆ ప్రసవిస్తున్నప్పుడు ఎవరైనా కితకితలు పెడతారా? దయచేసి ఇలా మాట్లాడుతాను ఏమనుకోవద్దు, మీకు అర్థం అవ్వాలని. ఆవిడ ప్రసవిస్తుంది, డెలివరీ టైము. ఆవిడ్ని చూసి బాధపడతామే తప్ప ఆవిడ్ని చూసి త్వరగా డెలివరీ అయిపోతే బాగుండు, బిడ్డ బయటకు వచ్చేస్తే బాగుండు అని ఆలోచిస్తామే తప్ప ఆవిడ కితకితలు పెట్టాలి, జోకులేసి నవ్విద్దాం, బాధ మర్చిపోతే పిచ్చిపిచ్చాను అన్నా గానీ ఆవిడ పట్టించుకోదు. నరక యాతన అనుభవిస్తా ఉంటుంది, చావు బతుకుల మధ్యన కొట్టుమిట్టాడుతుంటుంది. మరో జన్మంటారు స్త్రీకది. శత్రువుకి దేవుడు అలాంటి వేదన అనుభవించేటట్టు చేస్తాడు. కొట్టు చప్పట్లు కొట్టు నీ దేవుడు. నువ్వు మాత్రం సుఖంగా ఉంటావు. నువ్వు ఎక్కడున్నావు? దేవుని పర్వతంలో, దేవుని పట్టణంలో ఉన్నావు నువ్వు. మొదటి వచ్చిన అదే కదా, యెహోవా మన దేవుడు గొప్పవాడు, ఆయన బహు
కీర్తనీయుడు. అక్కడ కూతురి చప్పట్లు కొట్టుకుంటా ఉంటావు, దేవునికి స్తోత్రం. ఏమౌదునో నేనేమౌదునో ఏమౌదునో నేనేమౌదునో సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా. వారు దాన్ని చూచిన వెంటనే ఆశ్చర్యపడిరి, భ్రమపడి త్వరగా వెళ్ళిపోయింది. భ్రమపడి అంటే ఎక్కడ పడుతున్నారో, ఏం తగ్గుతుందో, ఎలా పడుతున్నారో, ఎలా లెగుతున్నారో తెలియదు వాళ్ళకి. నువ్వు ఒక్కడవే చీకట్లో ఏంటి ఏం ఇబ్బంది లేదు, ఆయనకి అలవాటు దేవునిస్తూ నువ్వు ఇబ్బంది పడ. ఇప్పుడు చీకట్లో ఉన్నామండి, ఈ లైన్ లో వస్తున్నాం. ఒకసారి క్లైవయ్య గారి సాక్ష్యం చెప్పారు. ఆ కళ్యాణ మండపం ఎదురుగుండాలంటే ఒక పెద్ద పాము చుట్టేసుకుని పడుకుందంట. ఆయన అటు నుంచి వస్తా అది పేడకడ అనుకుని కాలు అయిపోయాడంట. ఎత్తే గుర్తుంది వేయలేదు. మొత్తానికి అనేసరికి పక్కకు వచ్చేసరికి అది వెళ్ళిపోతుంది. వెనక్కి తిరిగి చూస్తే ఇంకేముంది అక్కడ పాము. అది సువార్తకి వెళ్ళి వస్తా, అప్పుడు సిమెంట్ రోడ్ లేదు, మట్టి రోడ్డు. ఏమండి ఒకవేళ ఆయన కాబట్టి సరిపోయింది. అదే నన్ను సందీప్ను పంపించారు. మీకు మా పరిస్థితి ఏంటి? ఎటు దూకుతామో తెలియదు, ఎక్కడ పడతామో తెలియదు. అసలు కాలుతో పరిగెడతామా చేతులతో పరిగెడతామో కూడా అర్థం కాదు. భ్రమపడి పరిగెత్తడం అంటే అది. 185,000 మంది చచ్చిపోయేసరికి దేవుని కార్యం అక్కడ జరుగుతుండగా వీళ్ళు ఏమయ్యారంట? భ్రమపడి త్వరగా పరిగెత్తుకుంటా వెళ్ళిపోయారు. ఈ విషయం హిజ్కియాకి గాని లేకపోతే యెషయాకి గాని తెలుసా? వాళ్ళు జాగ్రత్తగా కూర్చుని అక్కడ పాట పాడుకున్నారు. ఏమని? ఏమౌదునో నేనేమౌదునో దైవ దర్శనం కోసం వాళ్ళు పాడుతూ ఉంటే శత్రు దర్శనం చూసి ఇల్లు పరిగెడుతున్నారు. నువ్వు దేవుని సన్నిధిలో ఉంటే శత్రువు అలా పరిగెడతాడు. ఆమేన్. నమ్మితే గట్టిగా ఆమేన్ చెప్పు. దేవుని సన్నిధిలో ఉంటే చాలు, నిన్ను కమ్ముకున్న శత్రువులు అందరూ అసలు ఎవరు నీ మీదకి వస్తున్నాడో కూడా నీకు తెలియదు. వాడు ఎందుకు పారిపోతున్నాడో కూడా నీకు తెలియదు. నీకు తెలియకుండానే బ్యాక్గ్రౌండ్ ఇదంతా జరిగిపోతా ఉంటుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. 7వ వచనం. తూర్పు గాలిని లేపి తర్షీషు ఓడలను నీవు పగలగొట్టుచున్నావు. ఇది అలంకారప్రాయంగా రాయబడిన మాట. ఏమండి అక్కడ ఓడలు ఎందుకు ఉంటాయి? యోధ 6 దేవుని స్తోత్రం. ఎడారిలో ఓడలు ఎందుకు ఉంటాయండి? కాకపోతే అలంకారప్రాయంగా చెప్పబడిన మాట. ఏ గాలి అంట? తూర్పు గాలి. తూర్పు గాలి. తూర్పు గాలి అనే మాట మనం ఒక దగ్గర వింటాం. ఎర్ర సముద్రం. ఇప్పుడు మీకు క్విజ్ రిఫరెన్స్ చెప్పవలేదు. నిర్గమాకాండము ఇంకొక ఛాన్స్ 14వ అధ్యాయము రిఫరెన్స్ 21వ వచ్చింది. మార్కు క్విజ్ మాస్టర్ చెప్పట్లు. తూర్పు గాలి విసరజేయగా దేవుడు మోషేతో చెప్పాడు, మోషే నువ్వు వెళ్ళే ఎర్ర సముద్రం ముందు నిలబడాలాగా. నేనేం చేస్తాను? ఈయన వెళ్ళి ఎర్ర సముద్రం ముందు కరపట్టుకు నిలబడ్డాడు. ఆయన తూర్పు గాలి విసర్జేస్తున్నాడో, ఉత్తర గాలి విసర్జేస్తున్నాడో, దక్షిణ గాలి విసర్జేస్తున్నాడో మోషేకు తెలీదు. కానీ తూర్పు గాలి మీన్స్ శిక్ష. తూర్పు గాలి శిక్ష. పాత నిబంధనలో గాలి, కొత్త నిబంధనలో ఆత్మ. పాత నిబంధనలో 387 సార్లు ఉంటుంది గాలి. అది తూర్పు గాలి అవని, ఉత్తర గాలి అవని. తూర్పు గాలి శిక్షకు సాదృశ్యం, ఉత్తర గాలి
దేవుని ప్రసన్నతకు సాదృశ్యం. హల్లెలూయా. తూర్పు గాలిని విసరజేశాడు. ఏమండి? తర్షీషు ఓడలను నీవు పగలగొట్టే ఓడ అంటే పెద్దది. ఇప్పుడు ఆ అషూరు రాజు ఆ సన్హరీబ్ అన్నవాడు ఓడ లాంటోడు. ఏమండి? వీళ్ళు ఏమన్నా మనం గాలిని ఉఫ్ఫని ఊస్తే కనీసం కాగితం పడవ కూడా గదలు. ఈ ఓడ పగిలిపోవాలంటే తూర్పు గాలిని ఎవరు కంపింపజేశారు? దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు మనం ఒక మాట చెప్పుకుంటా, వాయువు దూతలను ఆయన ఏం చేశాడట? వాయువులుగా చేశారు. ఇప్పుడు మనందరం దూతలం అంటే మనం వాయువులు అయిపోయాం. అయితే తూర్పు గాలిగా వాడుకుంటాడు నిన్ను, లేదా ఉత్తర గాలిగా వాడుకుంటాడు. ఆ సర్వోన్నతుడైన సర్వాధికారి అయిన యేసుని వాడుకో. సాతానికేమో తూర్పు గాలిగా కనపడతావు, దేవుని కుమారులకేమో ఉత్తర గాలిగా కనపడతావు. నువ్వు దూతలే. దేవునికి స్తోత్రం. నీకు శక్తి ఉంది. గాలికి శక్తి ఉందా లేదా? మొన్న చైనాలో 300 కిలోమీటర్లలో గాలి వీసిందట. మనుషులు కొట్టుకెళ్ళిపోతున్నారు, కార్లు కొట్టుకెళ్ళిపోతున్నాయి 300 కిలోమీటర్లు. అంటే ఒక గాలికి 300 కిలోమీటర్లు ఇస్తే కారులే కొట్టుకెళ్ళిపోతే, అనంతమైన దేవుడు, బలవంతుడైన దేవుడు నిన్ను వాయువుగా చేసుకుంటే నీ మీద దుర్గములు నిలబడవు. దేవునికి స్తోత్రం. నువ్వు ఒక ఆయుధానివి దేవునికి. నువ్వు చేయవలసింది ఒకటి, ఆయన నమ్ముకోవాలి, ఆయనతో సహవాసం. రాత్రి కూడా ఇదే కదా వాక్యం, ఆయనతో సహవాసం చెయ్యాలి, ఆయనతో అంటి పెట్టుకుని ఉండాలి, ఎప్పుడు ఆయన ముఖాన్ని చూస్తూ ఉండాలి. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో సింహాసనం ఉందండి. సింహాసనం మీదేమున్నాయి? కెరూబులు. ఎందుకని? సింహాసనం మీద కెరూబులు ఉండే అంత స్థానం, ఉన్నత స్థానం దేవుడు కెరూబులకు ఎందుకు ఇచ్చాడు? ఒకటే కారణం, అనుక్షణం దేవుని ముఖాన్నే చూస్తూ ఉంటాయి. ఆమె ఆ కెరూపులు సెరూపులు ఏం చేస్తే తెలుసా? పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానములు చెయ్యొచ్చు. ఈ కను దృష్టి మాత్రం ఆయనకే. హల్లెలూయా. నీ కను దృష్టి కూడా ఆయన మీదే. దేవునికి స్తోత్రం. నువ్వు ఒక వాయువుగా మారిపోతావు. హల్లెలూయా. నీ గాలికి శత్రువు కొట్టుకెళ్ళిపోతాడంతే. యేసు నామమున. మొన్న శుక్రవారం జయమక్కను తీసుకొస్తుంటే ఈ టర్నింగ్ తిరిగి వస్తా ఉంటే యేసు నామమున రాజకుమారి చెల్లెమ్మ దగ్గర ఉన్న ఆ దెయ్యములన్నీ పోనుగా అని అందలేదు. ఎక్కడి నుంచి వచ్చింది ఆ అధికారం? ఆ వాయువు దేవుడిచ్చింది. నేను గద్దిస్తే పోతుంది అని నీకు ఎలా తెలిసిందనంటే, నువ్వు ఆ ముఖ ప్రకాశాన్ని, ముఖ దర్శనాన్ని చేసుకుంటే ఆ ధైర్యం వస్తుంది. చెప్పొచ్చేది ఏంటంటే, ఎప్పుడు దేవుని సన్నిధిలో ఉండండి, దేవుణ్ణి కొలవండి, పూజించండి, అని సేవించండి. సేవించడం అంటే చాలా సార్లు చెప్పాను. సేవించడం అంటే ఏంటి? ఇప్పుడు మీకు ఒక థమ్స్అప్, మీ అందరికి థమ్స్అప్ ఇస్తాం. థమ్స్అప్ స్ట్రైట్ థమ్స్అప్, నీకు థమ్స్అప్ ఇచ్చావు, మాజానా మీకా? ఆయనకు మాజా. మీకు ఇద్దరు తండ్రి కొడుకులు ఒకటే మాజా సేవించండి అని ఇచ్చాము. ఏం చేస్తారు మీరు? దాన్ని అక్కడ పెట్టి అంటారా? సేవించడం అంటే ఏంటి? సొక్క కూడా లేకుండా టేస్ట్ బయట అంటారు, సక్కన పడేస్తుంది. అది సేవించడం. నువ్వు ఇప్పుడు దేవుని సేవించాలంటే ఆయనలో ఉన్న శక్తి అంతా నీలోనికి రావాలి. ఆయనలో శక్తి అయిపోతుంది, ఎప్పటికప్పుడు జనరేట్ అవుతా ఉంటుంది. ఆ శక్తి నీలోకి వస్తే నువ్వు జనరేట్ అవుతా ఉంటావు. దేవుని సైన్యములకు అధిపతిని యెహోవా పట్టణమునందు, మన దేవుని పట్టణమునందు మనము వినినట్టుగానే జరుగుట మనము చూచి ఉన్నాము. ఇప్పుడు ఈ వాక్యం మన కోసమే. దేవుని పట్టణం, సియోను పట్టణం, ఆ మోరియా కొండ మీద ఏం జరిగిందో మనం విన్నాం. ఎర్ర సముద్రం ఏమైందో విన్నాం. ఏమంటే సింహారభంలో ఏమైందో విన్నాం. అగ్నిగుండంలో ఏమైందో విన్నాం. సారెపతి స్త్రీ దగ్గర ఏమైందో విన్నాం. అది విన్నట్టుగానే మన జీవితంలో కూడా జరుగుతా మనము చూసి ఉన్నాం. చూస్తాం. చూడమా, నమ్మితే 2 చేతులు పైకి ఎత్తి అంత గట్టిగా చెప్తా ఉంది. గట్టిగా చూచుదురుగాక, అద్భుతములు జరుగునుగాక. మనం సజీవుడైన దేవుని పిల్లలం అండి. ఎంతసేపు ఇది కూడా ఇక్కడే మళ్ళీ సిరాక్ అలా ఎక్కడికి అదేదో సింకా డింకా అక్కడికి వెళ్ళాం. పోవుగాక, అద్భుతములు జరుగునుగాక. ఎలా జరుగుద్ది అంటారా? మనకు అనవసరం, ఆయన చేస్తాడు.
నువ్వు నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తం నమ్ము అంతే. దేవునికి స్తోత్రం. చదువుదాము తర్వాత. దేవుడు నిత్యముగా దానిని స్థిరపరిచి ఉన్నాడు. ఆమేన్. దేవా మేము నీ ఆలయమునందు నీ కృపను ధ్యానించితిమి. దేవా నీ ఆలయముందు నీ కృపను మేము ధ్యానించితిమి. ఎందుకని రాశాడో తెలుసా? ఇక్కడ ఈ కోరహు కుమారులు, హిజ్కియా తండ్రి పేరు ఆహాజు. ఏం పేరు? ఈ అమ్మా చిన్నప్పటి నుంచి దాచుకుంటున్నా బైబిల్. చిన్నప్పటి నుంచి నేను రక్షణ పొందిన కొత్తలో కొనుక్కున్న బైబిల్ అది. శ్రీపేరు లేదు. ఇప్పుడు ఆ వెర్షన్ దొరకట్లేదు కూడా. ఎన్ని వెర్షన్లు చెప్పారమ్మా? కింగ్ జేమ్స్ వెర్షన్ మొన్న ఎన్ని వెర్షన్స్ వచ్చి? 16. 16లో 8వది అది. ఇప్పుడు దొరకట్లేదు. దేవుని స్తోత్రం. లేదు. ఎక్కడున్నాం? ఆహాజు రాజు ఈ సన్హరీబుకు సామంతు రాజు అయిపోయి అక్కడ ఉన్న ఎత్తడి బలిపీఠం, ఎక్కడ ఉంటుంది ఎత్తడి బలిపీఠం? ప్రత్యక్ష గుడారపు ఆవరణంలో. ఆ ఎత్తడి బలిపీఠాన్ని తీసేసాడు. ఏకంగా తీసేస్తే హిజ్కియా రాజు వచ్చి మళ్ళీ ఆ ప్రత్యక్ష గుడారాన్ని అంతా బాగు చేసి అక్కడ ఎత్తడి బలిపీఠాన్ని పెట్టి బలి పశువులను అక్కడ వధించుట మొదలు పెట్టి ఆయన అంటున్న మాట ఏమని? దేవా నీ ఆలయమునందు నీ కృపను, ఎప్పుడు బలిపీఠము పెట్టిన తరువాత కృపను ధ్యానిస్తున్నాడు. అమ్మా అర్థం. అమ్మమ్మ ఇటు చూడండి అర్థమవుతుంది. ఇటు చూడండి. బలిపీఠం పెట్టిన తరువాత కృపను ధ్యానిస్తున్నాడు హిజ్కియా రాజు. బలిపీఠం అంటే ఏంటి? రోమాపత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాల్లో ఉంటుంది. నీ శరీరమును సజీవ యాగముగా, నువ్వు శరీరాన్ని సజీవ యాగంగా ఆ యేసు ప్రభు పాదాల దగ్గర పడేయాలి. నీ ఇష్టం ఉండకూడదు, మాటల్లో నీ ఇష్టం ఉండకూడదు, చేతల్లో నీ ఇష్టం ఉండకూడదు, తిండిలో నీ ఇష్టం ఉండకూడదు, అధిక తిండిపోతుగా ఉండొద్దు, మాంసం ఎక్కువ తినొద్దు, నీ గొంతు కత్తి పెట్టుకో, నీ మాటల కళ్ళెం పెట్టుకో, నీ కాళ్ళ కళ్ళెం పెట్టుకో. ఇదంతా అయిన తర్వాత నీ కృప నాకు దయచే ప్రభు అని ప్రార్థన చేస్తాం. మనం ఏం చేస్తాం? అవన్నీ అయ్యే ప్రభు చూసి చూడట్టు వదిలే ప్రభు, కృప మాత్రం మస్తానికి వద్దు ప్రభు, ఆవిడ కూడా నాకు ఇచ్చి ప్రభు. ఎవడు దేవుడు? నువ్వు అనుకుంటావు అంతే ఇచ్చేస్తాడు. మళ్ళీ పైగా వాక్యం కూడా చెప్తావు. కీర్తన గ్రంథం 65:2 మందే కదండి. ఏంటి 65:2? ప్రార్థన ఆలకించువాడా. మా దేవుడు ప్రార్థన ఆలకించేస్తాడు కదా. ఎందుకు ఆలకించేస్తాడు? నువ్వు చేసే ప్రార్థన ఫ్యాన్ గాలి కిందకు వచ్చేస్తాడు, పైకి వెళ్ళదు. నీ శరీరమును సజీవ యాగముగా చేయటం నేర్చుకో. నిన్న దినాన్ని కూడా దేవుడు మనతో మాట్లాడాడు. 51వ కీర్తన. మాట్లాడితే దావీదు పాడే కీర్తన. మాట్లాడితే పాడతాడు ఆ కీర్తన. బెత్షెబాతో పాపం చేశాడా? 51వ కీర్తన. ఏమండి? మరలా ఇంకో పాపం ఏం చేశాడు? నిన్న దినాన్ని చెప్పాను. ఫిలిస్తీన్ దగ్గరికి వెళ్ళాడా? 51వ కీర్తన. జనాల్ని లెక్కించొద్దన్నాడు దేవుడు, ఈయన గారు లెక్కించాడు. 51వ కీర్తన. మాట్లాడితే పశ్చాత్తాపం. అందుకని ఇష్టానుసారుడు అయిపోయాడు. మనకి పశ్చాత్తాపం లేదు కాబట్టి మనకు కష్టం చేస్తున్నాం, మళ్ళా సిలువ చేస్తున్నాం. ఆలయం ముందు దేవుని కృపను మేము ఎంత గొప్పదో. పోయిన 118వ కీర్తనలో చెప్పుకున్నాం 3 సార్లు ఏమని? యెహోవా నామమును బట్టి మేము శత్రువులను నిర్మూలము చేయుదుము. యెహోవా నామమును బట్టి శత్రువులను నిర్మూలన చేస్తాం. యెహోవా నామమును బట్టి శత్రువులను నిర్మూలన చేస్తాం. ఆ నామం అంత గొప్పది. నీ కీర్తియు భూదిగంతముల వరకు అంత గొప్పది. నీ కుడి చేయి నీతితో నిండి ఉన్నది. నీ న్యాయ విధులను బట్టి. 12వ వచనం చదివేయండి. ముందు రాబోవు తరములకు దాని వివరము మీకు చెప్పునట్లు సియోను చుట్టూ తిరుగుచు దాని చుట్టూ సంచరించుడి. దేని చుట్టూ సంచరించాలి? పైనంత స్తుతే ఉంటది, అందుకని స్కిప్ చేసి 12 చదవమన్నా. దాని భుజులను లెక్కించుడు. నీకు ఎన్ని మేళ్లు చేస్తున్నాడు నువ్వు లెక్కించాలి. దాని ప్రాకారములను నిదానించి చూడు. దేవుడు నీకు చేసిన అద్భుతములను నువ్వు నిదానించి చూడాలి. దాని నగరులలో సంచరించి నువ్వు ఆ స్తుతుల మధ్య నువ్వు సంచరిస్తా ఉండాలి. నువ్వు ఎల్లప్పుడూ నువ్వు చెప్పొచ్చేది 48వ కీర్తన తేల్చేది ఏంటంటే నువ్వు ఎల్లప్పుడూ ఆ స్తుతుల మధ్యన నువ్వు నివసిస్తా ఉండాలి. ఆయన స్తుతుల మధ్యన ఉంటాడు, ఆయనతో పాటు నువ్వు కూడా ఆయన స్తుతుల మధ్యలో నీ వాసం చేసే నూతన
మధ్యన సంచరిస్తున్న దేవుడితో పాటు నువ్వు కూడా సంచరిస్తా ఉన్నావు అనుకో, దిక్కు లేని పిల్లలకు నీకు దిక్కెవరు? ఆయన తప్ప ఇంకో దిక్కు లేదు, ఆయన తప్ప ఇంకో ఆధారం లేదు, ఆయన తప్ప దాగు చోటు లేదు. ఉన్నట్టుగా అనిపిస్తుంది, అది మిథ్య, భ్రమ. భ్రమ. శుక్రవారం ధ్యానించుకున్నాం. మనుషులను, రాజులను మేలు. అదేదో దేవుడు మనకు చెప్పేశాడు ముందే, పాత నిబంధనలకు తెలియదు. నీకు నాకు దేవుడు ఆ రహస్యాన్ని, ఆ ప్రత్యక్షతని ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత కూడా పాత నిబంధనలు దేవుడు బ్రహ్మాండంగా నమ్ముకున్నారు. మనమే నమ్ముకోం, మనం అమ్ముకుంటాం. మనం అమ్ముకునే బ్యాచ్ మనం. పాత నిబంధన భక్తులకు వాళ్ళు పిలిస్తే చాలు వెళ్ళిపోయి బూడిదలో మొహం పెట్టేసేవారండి. ధైర్యం ఉండేది కాదు తలెత్తి చూపించడానికి. కానీ కృపాకాలంలో యేసు రక్తం నీ మీద ఉండబట్టి నువ్వు ధైర్యంగా అబ్బా తండ్రి అని పిలవడానికి దేవుడు దత్తపుత్రాత్మను నీకు సంచకరువుగా ఇచ్చాను. ఎఫెసీ పత్రిక 1:13. ఆ సంచకరువు అని పరిశుద్ధాత్మ దేవుడే నీకు ధైర్యాన్ని ఇస్తాడు. ఆ ధైర్యాన్ని ఇచ్చినా కానీ మనం ఏం చేస్తుంటాం? ఆయన అబ్బా తండ్రి అని పిలవము. పద్దాక మా ముందుకు రాగి ప్రభా, ఏంటి ప్రభా సీరియల్ కూడా చూడండి ప్రభా, ఏంటి ప్రభా డీట్ కూడా చూడండివా. వద్దండి, దేవుడిని ముందు పెట్టుకున్నాం. కాకపోతే నాకు 58 సంవత్సరాలు వచ్చిన తర్వాత అనుభవం వచ్చింది, కానీ అనుభవంతో చెప్తున్నాను. వయసు ఉన్నప్పుడు అటు ఇటు పరిగెట్టాం, తర్వాత కాళ్ళు లాగినాయి. అదేదో ముందే చెప్తున్నాం అనుభవ జ్ఞానంలో. దేవుడి దగ్గరికి వచ్చేయండి, దేవునికి స్తోత్రం కలుగుతుంది. నాకు రావాల్సిన, ఒకవేళ నేనే కనుక ముందే రక్షించబడిపోయి ఈ టైంలోనే సేవకు వచ్చేసాను అనుకో, ఎలాంటి సేవ అయిపోయేదో ఇప్పటికి. అవునా కదా? ఆ అవకాశం మాకు లేదు, మీకు ఉంది. చెప్తున్నాం, వినండి. దేవుణ్ణే నమ్ముకోండి. ఎందుకంటే నువ్వు దేవుడు పాదాల మీద పడితే ఈ ఆఖరి వచ్చిన నీ కోసమే. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు. ఏమై ఉన్నాడట? సదాకాలము అంటే 24/7. నీకు సదాకాలం ఆయన దేవుడు. మరణము వరకు ఆయన మనలను నడిపించును. ఎక్కడ వరకు? మరణం వరకు. ఒక్క వచనం చదివేసి క్లోజ్ చేసుకుందాం. యెషయా గ్రంథం 58వ అధ్యాయం. యెషయా అంటే మస్త్ అనిపించండి, ఎలా చూసి చదువుతుంది. 58వ అధ్యాయం 11వ వచనం చదవాలి. నాకు తెలుసమ్మా, నువ్వే చదువుతావు. యెహోవా నిన్ను నిత్యము నడిపిస్తాడు. క్షామకాలమున, క్షామకాలం అంటే కరువు కాలమున. అమ్మా ప్రసన్నాక అర్థమవుతుందా? క్షామకాలం అంటే కరువు కాలం, నీ ఇబ్బంది కాలం. దేవుడు ఏం చేస్తాడట? తృప్తిపరుస్తాడు. ఆవిడ గారు ఇక్కడ నిలబడి సాక్ష్యం చెప్పింది ఏమని? నాకు బ్లడ్ లెవెల్స్ 4 ఉన్నా కానీ దేవుడు నాకు సహాయం చేస్తానే ఉన్నాడు. ఇంకో పాస్టమ్మ గారు ఆ 4 పాయింట్లేనంటే ఆవిడకి కూడా, ఇంకా బంగారమ్మ కూడా వచ్చింది. హాస్పిటల్ తిరుగుతుంది ఆవిడ. నిన్ను ఇక్కడ కూర్చోబెట్టాడు అంటే నువ్వు దేవుడిని ఎంతగా స్తుతించాలో ఒకసారి నువ్వే ఆలోచించు. ఆమేన్. ఎవరు ఇప్పుడు మా ఆవిడ గురించి చెప్పాలంటే నేను ఒకప్పుడు స్తుతించేవాడిని కాదు, ఆవిడ స్తుతించేది. ఆవిడ స్తుతించి నన్ను తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు శుభ్రంగా ఉన్నారనుకో, మీ వెనకాల పరిగెట్టుకుంటూ వచ్చేస్తారు. జీవ వెనకాల ఎవరు పరిగెట్టుకుంటూ వచ్చినట్టు చెప్పరే? నువ్వుగా నీవు చెప్తారు. సిగ్గుపడుతున్న పేరు చెప్తాను కానీ పేరు. జీవ వెనకాల ఎవరు పరిగెట్టుకుంటూ వచ్చారమ్మా? రమాదేవి గారు. రమాదేవి వెనకాల గోపి. శాలిక వెనకాల పరిగెట్టుకొచ్చినట్టు పరిగెట్టుకొచ్చుదురుగాక. ఆమేన్. వస్తారు వీళ్ళందరూ వస్తారు. ఇక వస్తారు. బి గారి వెనకాల, వసంతమ్మ గారి వెనకాల ఎవరు? కానీ ప్రస్తుతం ముందు వచ్చిన చెవుల కంటే వెనకాల వచ్చిన కొమ్ములు వాడి నేర్చుకోండి, అనుభవించు. యేసురక్తం జయం. దేవునికి స్తోత్రం. దేవుడి మాటలు దీవించిన కనుక నిలబడదాం. సదాకాలం మనం నడిపించే దేవుడిని స్తుతించుకుందాం.